హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్పాటి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఎంతో సింపుల్గా క్విక్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అనేది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి ఎప్పుడైనా సరే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి చాలా తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా చాలా సింపుల్గా రైస్ ఐటెం అనేది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మనకి చాలా త్వరగా అయిపోతుంది, అలానే దీని టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. దీనినైతే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా కుక్కర్లో. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఇప్పుడు దీనికోసం ఒక బౌల్లోకి 1 గ్లాస్ రైస్ అనేది తీసుకోవాలి. ఈ రైస్ అనేది నాకు సుమారు 1/2 kg వరకు ఉన్నాయి. ఇలా రైస్ అనేవి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని వీటన్నిటినీ కూడా మనకి వాటర్ అనేది వైట్ కలర్ వచ్చే వరకు శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి మనం 2-3 సార్లు అయినా సరే శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పావు గంట సేపు అయినా సరే నానబెట్టుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మనకి ఇవి కడిగేసాం కదా, వీటన్నిటిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా పల్లీలని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకున్నామంటే ఇవి మంచి గోల్డ్ కలర్లోకి మారుతాయి కదా. ఇలా గోల్డ్ కలర్లోకి మారిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో ఒక 10-15 వరకు పచ్చిమిర్చి అనేది పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు స్పైస్కి తగ్గట్టు ఇక్కడ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవి మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 3-4 ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనకి ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ ఉండడం వల్ల రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా ఫ్రై అవ్వడానికి ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా వేగుతాయి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. బీన్స్ అలానే ఏవైనా సరే మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా మనకి మంచి ఫ్రై అయ్యి చక్కగా సాఫ్ట్గా అయ్యే వరకు చక్కగా వేయించుకోవాలి. ఇలా వీటిని కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇవన్నీ వేగాయి కదా. ఇప్పుడు మనం ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అందులో వాటర్ని మొత్తాన్ని తీసేసి ఆ రైస్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఈ రైస్ని 1 నిమిషం పాటు కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి రైస్ అనేది చక్కగా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఆయిల్లో ఒకసారి ఇలా రైస్ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ని ఫుల్గా పోసి అలానే ఇంకొక గ్లాస్ వాటర్ని కొద్దిగా పావు వంతు ఎల్తు చేసి వేసామంటే రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. ఇదైతే పక్కా కొలత. తర్వాత ఇందులో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసి వేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఇందులో కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని దీనిపైన కుక్కర్ మూతను పెట్టుకోవాలి. ఇలా కుక్కర్ మూతను పెట్టుకొని మనకి ఇవి కరెక్ట్గా 3 విజిల్లు వచ్చే వరకు మనం దీనిని ఉడికించుకోవాలి. 3 విజిల్లు కరెక్ట్గా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ మొత్తం పోయాక మనం మూత తీసి చూస్తే మనకి రైస్ అనేది చక్కగా రెడీ అయిపోయింది.
చూసారు కదా, రైస్ అనేది చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఈ లంచ్ బాక్స్ రెసిపీ అనేది మనకి చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతుంది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అలానే ఈ రెసిపీ అనేది మనకి ఒక పావు గంటలోనే ప్రిపేర్ అయిపోతుంది. మనకి ఎప్పుడైనా సరే లంచ్ బాక్స్ చేయడానికి చాలా తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా చాలా సింపుల్గా లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. అలానే మన ఇంట్లో ఏమైనా కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా రైస్ అనేది ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీలోకి మనం పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా యమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలానే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మీకు ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది. ఆల్ అన్న ఆప్షన్ కనుక ఆన్ చేసి పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అదర్ వీడియో.